హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనకు ఏపీలో ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఆ ఓటర్ లిస్ట్లో పేరు ఉంటే మాత్రమే మనం ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి ఎలా అనేది నేను ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఏపీ వరకు మాత్రమే నేను చెప్పేది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దానికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలని ఒక వీడియో అయితే చేశాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక వీడియో ఉంది, దాన్ని చూడండి. ఇక్కడ నేను ఐకార్డులో కూడా ఇస్తాను, అక్కడ మీరు చూసి మీరు ఎలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో అనే వీడియో ప్రాసెస్ కంప్లీట్గా ఉంటుంది. అది చూసి మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాన్ని కూడా త్వరలో మళ్ళీ దీనికి అంటే ఓటర్ లిస్ట్ని అయితే రిలీజ్ చేస్తుంది, ఎవరు ఓటు వేయడానికి అనేది. సేమ్ లైక్ దట్ ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ఒక ఓటర్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది కదా, ఆ ఓటర్ లిస్ట్లో పేరు ఉంటే మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. అది మాత్రం అయితే గుర్తుపెట్టుకోండి. అది ఎట్లా చూసుకోవాలో చెప్తున్నాను. నేను సిఇఓ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయగానే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, CEOandhra.NSE.in అని. దీని యొక్క లింక్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, ఇస్తాను. లేకపోతే నాకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ అయినా దొరుకుతుంది. ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఇక గమనించవచ్చు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది మాత్రం చూడండి, ఇట్లా కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ PDF ఎలక్టరల్ రోల్స్ అని ఉంది కదా. దాంట్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఫైనల్ SSR రోల్ 2024 అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మీ ఓటర్ లిస్ట్కి సంబంధించి ఒక లింక్ వస్తుంది, చూసారు కదా. దాన్ని క్లిక్ చేయగానే ఇది ఒక వేరే పేజ్ అయితే ఓపెన్ అయింది, ట్యాబ్. దాన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిఫాల్ట్ అయితే ఉంది, చేంజ్ చేయడానికి లేదు, ఎందుకంటే త్రూ మన ఏపీ ద్వారా వచ్చినాం కాబట్టి. ఇప్పుడు డిస్టిక్ ఉంది కదా, డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. నేను అంకపల్లి సెలెక్ట్ చేసుకున్నాను. అంకపల్లి తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా సేమ్ అదే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ లాంగ్వేజ్, అంటే మీకు ఏ లాంగ్వేజ్లో ఆ PDF అంటే కావాలి అని ఉంటుంది కదా. దాన్ని అప్పుడు తెలుగులో అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చా కోడ్ ఉంది కదా, క్యాప్చా కోడ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీ ఓటు అంటే పోలింగ్ ఉంటుంది కదా, అంటే ఎక్కడ మీ పోలింగ్ స్టేషన్ ఉంటుంది కదా, పోలింగ్ స్టేషన్ యొక్క పేరు చూడండి. నేను ఇప్పుడు ర్యాండమ్గా ఒక పోలింగ్ స్టేషన్ అయితే ఇక్కడ ఏంది, కన్నూరు పాలెం ఉంది కదా, కన్నూరు పాలెం క్లిక్ చేస్తున్నాను. డ్రాఫ్ట్ రోల్ ఉంది, ఫైనల్ రోల్ ఉంది. నీ ఫైనల్ అంటే డ్రాఫ్ట్ రోల్ అంటే దానికన్నా ముందు ఫైనల్ రోల్ బిఫోర్ మనకి ఏంటంటే అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకుంటారు, అంటే కొత్త రిజిస్ట్రేషన్స్ తీసుకోవడం అలా ఇది ఉంటుంది. అది కాదు మనకు ముఖ్యం, ఫైనల్ రోల్ ముఖ్యం. ఇప్పుడు చెప్పాను కదా, కన్నూరు పాలెం కదా. కన్నూరు పాలెంగా ఫైనల్ రోల్ ఉంది, అది క్లిక్ చేస్తున్నాను. ఇట్లా మీ పోలింగ్ స్టేషన్ యొక్క పేరు చూసుకొని పేరుకి సాయిగా అక్కడ ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మిస్ అయిపోయింది, డిఫాల్ట్గా ఏం తీసుకుంటుందో. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి ఉండే. ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వచ్చేసి నాకు అంకపల్లె, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. SSR అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటారు, ఫైనల్ SSR అంటారు. అది చెప్పాను కదా 2024. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ పబ్లికేషన్ January 22, మొన్ననే రిలీజ్ అయింది. దీంట్లో పేరు ఉండాలి ఖచ్చితంగా, ఉంటేనే మీకు ఓట్ వేయడానికి అయితే అవకాశం ఉంటుంది. పోలింగ్ స్టేషన్ కన్నూరు పాలెం, అడ్రస్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ జిల్లా పరిషత్ హై స్కూల్ 10th A సెక్షన్, ఈస్ట్ సైడ్ రూమ్, కన్నూరు పాలెం ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య ఏంటంటే 737 ఉండే. 356 మేల్ ఉన్నారు, 377 374 ఫీమేల్ ఉన్నారు, 730 అంటే 7 డిలీట్ చేసి ఉన్నారు. ఇక్కడ గమనిస్తే అర్థమవుతుంది. దాని యొక్క నజరీ నక్ష అంటారు, అంటే గూగుల్ మ్యాప్ ద్వారా నజరీ నక్ష తీసుకున్నారు. అండ్ దాని యొక్క ఫ్రంట్ వ్యూ, ఇది పోలింగ్ స్టేషన్ కార్డ్ వ్యూ అంటారు, అంటే కార్డులో ఇట్లా మీకు ఇల్లు ఎలా అయితే స్కెచ్ కింద స్కెచ్ లాగానంటూ. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్స్ అంటారు. ఈ సీరియల్ నెంబర్ ముఖ్యం. ఆ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో మనకు ఆ సీరియల్ నెంబర్ ప్రకారమే మనం ఓటు వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఒక పర్సన్ అయితే డిలీట్ చేశారు, ఇట్లా డిలీట్ అయిపోతాయి. ఈ పర్సన్ డిలీట్ ఏంటంటే ఇక తనను ఓటు వేయడానికి అయితే అవకాశం ఉండదు. వేరియస్ రీజన్స్ చాలా ఉండొచ్చు, డూప్లికేట్ కావచ్చు, పేరు తప్పు, ఇంకా చాలా పేరు తప్పు డిలీట్ చనిపోయి ఉండొచ్చు, లేదా డూప్లికేట్ కావచ్చు,
ఇలా అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇందులో మీ పేరు ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. మోస్ట్లీ అయితే మీ కార్డ్ మీద సీరియల్ నెంబర్ మీద ఉంటుంది అనుకుంటా. ఒకసారి చూడండి, కార్డ్ మీద సీరియల్ నెంబర్ ఉంటే ఆ సీరియల్ నెంబర్ దగ్గరికి వెళ్ళి మీ పేరు అయితే చెక్ చేసుకోండి, సరిపోతుంది. యాక్చువల్లీ ఇక ఫోటో అవైలబుల్ ఉంది, ఫోటో రావట్లేదు. సో పీడిఎఫ్లో కాబట్టి ఇవ్వలేదు. చూడండి ఇట్లా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ చెప్పాను కదా, ఇక్కడ ఎంత 730 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఓటు వేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మీరు ఏంటంటే మీ పేరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రూపా నవనాయ ఇదన్నా ఉంది, జయరామ్ అకేరాపు ఉంది. సో వీళ్ళ పేర్లు అయితే ఉన్నాయి. సో ఇట్లా మీరు మీ పేరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఇవాళ చెప్పాల్సింది. మీకు ఏమైనా డౌట్స్ అయితే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీ పేరు నేను చూసి పెట్టాలంటే మాత్రం సర్వీస్ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.